జై శ్రీరామ్ అండి. అందరికీ కోట్లల్లో పడగలెత్తిన వాడికి లక్షలు కంటికి కనిపించవన్నమాట. అంటే వాళ్ళకి ఎంత డబ్బు లక్షల్లో ఇన్వెస్ట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఆవగింజంత వాళ్ళకి పెద్ద ఒక ఒక కేజీ ఆవాల్లో ఒక చిన్న ఆవగింజంత అనమాట. వాళ్ళకి కోట్లల్లో సంపాదించేవాడికి లక్షలు ఇబ్బంది లేదు, లక్షల్లో సంపాదించేవాడికి వేలు కూడా చాలా తక్కువ, వేలల్లో సంపాదించే వాళ్ళకి వందలు చాలా తక్కువ, ఇక వందల్లో సంపాదించే వాళ్ళకైతే చిల్లర చాలా తక్కువ. ఇలా ఒక స్టేజెస్ అనేవి ఉంటాయి మన సంపాదనని బట్టి మనం కొనడాలు. అలానే ఒడ్డున కూర్చున్నోడికి మునిగేవాడిని చూస్తే చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాడి ప్రాణం కాదు కదా గిలగిలా కొట్టుకునేది. సో కానీ మునిగిపోయేవాడికి ఒడ్డున కూర్చున్న వాడిని చూస్తే అబ్బా నేను అలా ఉంటే ఎంత బాగుండు, నేను ఈదుకుంటూ పోయి అలా బతికితే ఎంత బాగుండు అని వాడు ఆరాటం. వాడు ఈదనూ లేడు, అలానే మునగనూ లేడు. సో రెండు రకాలుగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుందన్నమాట మన మైండ్ అనేది. ఏ స్టేజ్లో ఉన్నా, ఏ సిచ్యుయేషన్లో ఉన్నా మన మైండ్ రెండు రకాలుగా ఆలోచిస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మన ఇంట్లో వాళ్ళ సంపాదన ఎంత, తర్వాత మన ఇంట్లో వాళ్ళ ఖర్చులు ఎంత, ఏంది అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిందండి, 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చింది, బాధ్యతలన్నీ తీరిపోయాయి, కొత్తగా బాధ్యతల్లోకి అడుగు పెట్టేదైతే ఏమీ లేదు. ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, కట్నాలు అయిపోయాయి, మనవళ్ళు అయిపోయాయి, ఫంక్షన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, ఆరాంగా ఇంట్లో కూర్చున్నాము. వచ్చే సంపాదన మొత్తం ఇంకా ఖర్చు అనేది లేదు కదా. ఉన్న ఇల్లేమో మంచిగా సొంత ఇల్లు ఖర్చు అయితే ఏమీ ఉండదు. అయితేనా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, మనకు సంపాదన వస్తుంది, పింఛన్ వస్తుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయగలరండి. చక్కగా గోల్డ్లో అయినా ఇన్వెస్ట్ చేయగలరు, సిల్వర్లో అయినా ఇన్వెస్ట్ చేయగలరు. సిల్వర్ రేటు పెరిగినా రేటు తగ్గినా ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరు. ఒకప్పుడు మీరు గమనించినట్టయితే మన చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి. మన మ్యారేజెస్ అయిపోయి మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్థలాలు అవి కొనేంత లక్షల్లో అయితే ఉండదు కాబట్టి ఎంతో కొంత బంగారం రూపంలోనో వెండి రూపంలోనో కొనుక్కొని పక్కన పెడతారు. అది నెక్స్ట్ తరాలకి వాళ్ళ చివరి దశల్లో ఇచ్చేస్తారనమాట. సరే కూతురుకో కొడుక్కో ఇలా ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి నచ్చిన పర్సన్స్కి. సో అది పోనీ వాళ్ళు మిగుల్చుకున్నారంటే అదొక సంతోషం, అదొక ఆనందం, ఫ్యామిలీకి బాగుంటుంది. కానీ బాధ్యతలో ఉన్నోళ్ళని పట్టుకొని మీరు ఇదేంటి కొనండి, ఇన్వెస్ట్ చేయండి, మీకే ఫ్యూచర్లో లాభం ఉంటుంది, బంగారం రేటు పెరిగిపోతూ ఉంది, వెండి రేటు పెరిగిపోతూ ఉంది అని అనుకుంటే మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ రేటు కూడా పెరిగిపోతుందండి. ఒక్క 2 సంవత్సరాలు చదవాలి అని అంటే లక్షల్లో పెడితే తప్ప పిల్లల చదువులు అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు. ఈ సమయంలో ఎప్పుడైనా ఆడవాళ్ళు దేనికి ముందుకు వస్తారో చెప్పనా? ఏదన్నా బంగారం అన్నా, వెండన్నా, బట్టలన్నా, నార్మల్ రోల్డ్ గోల్డ్, ఆఖరికి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీకి కూడా మనం ముందుకే వస్తాం. ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి సహజమైన ఇది కదండి టెంప్టింగ్ అనేది. కంపల్సరీ మనం ఇష్టపడతాము, మన నగల్ని ఇష్టపడతాము, బట్టల్ని ఇష్టపడతాము, అండ్ బంగారం వెండి పూజ సామాన్లు ఇలాంటివన్నీ కూడా మనకి చిన్న చిన్న ఆనందాలే. పెద్ద పెద్ద ఆనందాలు ఏదో కొండల్ని పట్టుకొని రమ్మని పిండి చేయమని మనం అనము. కాకపోతే మన ఒంటి మీద చిన్నపాటి నగొచ్చున మనకి సంతోషం తట్టుకోలేనంత ఉంటుంది. మన పూజ గదిలోకి కొత్తగా ఒక దేవుడి విగ్రహం వస్తేనే మనం ఆనందంతో ఉప్పొంగిపోతాము. అలాంటి మనుషులం మనం. యువతల వేరే వాళ్ళు వచ్చేసి ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, మీ చేతుల్లో డబ్బులు ఉంచుకోకండి అని అన్నారనుకోండి, అవును కదా నిజమే కదా అని చెప్పేసి మనము వాళ్ళ గురించి వాళ్ళకి మనం ఆలోచించలేండి. మనకి ఎవరన్నా ఏదన్నా విషయం చెప్పంగానే మనం ఉరికిపోతామన్నమాట. అవును కదా నిజమే కదా, మనం కూడా కొనుక్కుందాం వెండి, మనం కూడా కొనుక్కుందాము అని చెప్పేసి పోతారు. నిజంగా చెప్పాలంటే బంగారం కొనుక్కుంటే అది ఈరోజు కాకపోయినా రేపటికైనా ఆ బంగారం పెరుగుతుంది, ఆ రేటు మనకి వెనక్కి వస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది వెండి కొనమని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు వెండి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే మీరు వెండి కొనేటప్పుడు చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొనడం మాత్రమే ముఖ్యం కాదు, వెండి కొన్న తర్వాత అది తిరిగి ఇస్తాను చూడండి. మనకి ఎప్పుడైనా రేపు ఆరోగ్యపరంగా డబ్బులు అవసరం రావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా అవసరం రావచ్చు, పిల్లల పరంగా అవసరం రావచ్చు, ఏదైనా మనకు డబ్బు అనేది అవసరం వస్తుంది. మనం వెండి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇస్తే తీసుకోరు కదా, డబ్బులు ఇస్తేనే తీసుకుంటారు. అలా కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఆ వెండి
మనం తిరిగి డబ్బుల కోసం అమ్మడానికి షాప్ దగ్గరికి పోయినప్పుడు 70% 80% మాత్రమే మనీ అనేవి రిటర్న్ వస్తాయి. ఒకవేళ వెండి రేటు అకస్మాత్తుగా కుప్ప కూలిపోయిందనుకోండి, ఇంకా అదైతే మనం పొయ్యిలో వేసిన బూడిదతో సమానం. ఇంకా అసలు ఏం మాత్రం ఉపయోగం లేదు. బంగారం అంటారా, సరే బంగారం మనం పెట్టుకుంటాము, మనం వాడతాము, మన ముందు జనరేషన్స్కి ఇచ్చుకుంటాము, దానివల్ల వచ్చే సమస్య లేదు. కానీ వెండి దేనికి పనికొస్తుందండి? ఒకవేళ రేటు బగ్గుమని పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లేదా అవసరమే వచ్చింది, డబ్బులు అవసరమే వచ్చింది, ఆ వెండిని తీసుకెళ్ళి మీరు షాప్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా 80% 70% మాత్రమే మనీ మనకి వెనక్కి ఇస్తారు. అది మీరు గడ్డల్లాగా తీసుకెళ్ళండి, నగల్లాగా తీసుకెళ్ళండి, ఇంకేదైనా రూపంలో వెండి కంచాలు, వెండి బిందెలు ఇలాంటివి ఉన్న రూపంలో కూడా తీసుకెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు కొన్న దాని మీద అప్పటికి రేటు గినక ఎక్కువ ఉండి అదృష్టం బాగుంటే కొంచెం ప్రాఫిట్ వస్తుంది. అసలు గినక తగ్గింది అనుకోండి, మీరు కొన్నంత ప్రాఫిట్ కూడా మీకు రాదు. చిన్న చిన్న వాటికి మరి మన చిన్నప్పటి నుంచి బంగారమే పెరుగుతూ వస్తుంది, కానీ వెండి ఇప్పుడు మాత్రమే సడన్గా అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతుందండి? ఆలోచించండి. ఏదైనా మనం ఆకాశానికి మెట్లేసామనుకోండి, మనమే కూలిపోతాము. కాబట్టి అసలైన అవసరమైన బంగారం మీద పెట్టుబడి ఇన్వెస్ట్ చేస్తే అంతో ఇంతో ఉపయోగపడుతుంది. కానీ అది గ్రామ, అరగ్రామ, పావు గ్రామ అనేది తర్వాత సంగతి. కానీ ఆ గ్రాముల్లో ఉన్నా సరే అది చాలా ఉపయోగం అనమాట. అయితే 2-3 రోజుల్లో మనకు బడ్జెట్ సమావేశాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు చూడండి, ఖచ్చితంగా చాలా వరకు వెండి అనేది ధర తగ్గిపోతుంది. సో రూపాయి మీద కొన్నోడికి 10 రూపాయలు వస్తే చాలా సంతోషపడతాడు. అదే 2 రోజుల్లో అది 5 రూపాయలకు వస్తే, సరే మనం కొన్నది రూపాయే కదా, 10 రూపాయలది అంటే 5 రూపాయలు లాభం పోతే పోయింది, కనీసం 5 రూపాయలు లాభం అయితే ఉంది కదా, మనం కొన్నదాని మీద 4 రూపాయలు లాభం వచ్చినా చాలే అని సంతోషపడతాడు. ఇప్పుడు కొంతమంది మాట విన్నాక మనం పోయి 10 రూపాయలకి 10 రూపాయలు ఉంది, సరే అది 20 రూపాయలు పెరుగుద్దేమోనని అత్యాశతోటి మనం పోయి 10 రూపాయలకే కొన్నాం. అది 2-3 రోజుల్లో 5 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు మనకు నష్టం ఎంతండి? 5 రూపాయలు మనకు నష్టం. పైగా అది మనం తీసుకెళ్ళి షాపోడికి ఇస్తే వాడు మనకిచ్చేది 3 రూపాయలు. అంటే 10 రూపాయల వస్తువు కొని 3 రూపాయల లాభాన్ని, మనం లాభం కూడా అనరులేండి, నష్టాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటాం అన్నమాట. కొన్ని అలా ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఆచి తూచి అడుగు వేయాలే కానీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం చేద్దాము అని చెప్పి పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు, లేకపోతే బంగారం తాకట్టు పెట్టిన డబ్బులు. చాలామంది చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న బంగారం ఉంటే బంగారం తీసుకెళ్ళి గోల్డ్ లోన్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటి కేజీలు వెండి కొనుక్కోండి, ఫ్యూచర్ బంగారం ఇది అని చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా సృష్టికర్తలా అండి? లేకపోతే వాళ్ళు ఏమన్నా 100% బాండ్ మీద రాసిస్తున్నారా? నేను చెప్పింది 100% నిజాన్ని కాదు కదా. వాళ్ళకి తోచింది వాళ్ళ వీడియోల కోసం, వాళ్ళ లాభం కోసం చెప్పుకుంటారు. కానీ మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు? గుడ్డిగా అలా నమ్మేసిపోయి మీరు పెట్టుకొని మీరు అసలు స్టక్ అయిపోతారండి. కొన్ని ఇన్వెస్ట్మెంట్లలో స్టక్ అయిపోతారు. ఈవెన్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ షేర్స్, ఇలాంటివన్నీ కూడా మనల్ని, లక్కీ డ్రాస్, ఇలాంటివన్నీ కూడా మనం టెంప్ట్ అయిపోయి ముందుకు ఉరికిపోతాం. కానీ ఆ తర్వాత జరిగేదాంతో మనకి తల గిర్రని తిరుగుతుంది అనమాట. మనం తట్టుకోలేని విధంగా మారిపోతాం. మనం అసలు ఏం ఆలోచించాలో కూడా అర్థం కాదు ఒక్కోసారి. కాబట్టి ఎప్పుడూ కూడా సడన్గా పెరిగే వాటి మీద ఇన్వెస్ట్ చేయకండి. అది సడన్గా కూడా తగ్గొచ్చు. ఎంత సడన్గా పెరిగిందో అంత సడన్గా తగ్గిపోవచ్చు. కాబట్టి తుఫాన్ ఎంత వేగంగా వస్తుందో ఆ తర్వాత తగ్గిన తర్వాత ఆ తుఫాన్ కూడా అంతే తొందరగానే తగ్గిపోతుంది. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం జీవితాంతం కోలుకోలేక అల్లాడుతూ ఉంటారు. ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. అది 100% ఉపయోగపడేది అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. కానీ ఎవరో చెప్పారు నిజమే, కేజీ వచ్చుద్ది, 2 కేజీలు వచ్చుద్ది, 3 కేజీలు వచ్చుద్ది అని పోయారనుకోండి, రేపు మీరే చాలా సఫర్ అవుతారు. అటు భర్తకి చెప్పుకోలేక, ఇటు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేక, ఆ డబ్బు వెనక్కి రాక, అవసరానికి ఉపయోగపడక అన్ని రకాలుగా ఇబ్బంది పడాలి. కాబట్టి ఆలోచించి తీసుకోండి. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. కింద హైప్ అని ఒకటి వస్తుంది చూడండి, అది నొక్కితే పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా తెలిస్తే దాని గురించి ఐడియా ఉంటే హైప్ అయితే చేయండి. సో మళ్ళీ రేపటి